జక్కన్న మన రాజమౌళి ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో వారణాసి సినిమా చేస్తున్నాడని తెలుసు కదా. అయితే ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ అని కూడా అనౌన్స్ చేశారు. అలాగే సినిమా షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది. సో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా గురించి చాలా న్యూస్ బయటికి వచ్చింది. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న టాపిక్ జక్కన్న నెక్స్ట్ సినిమా ఎవరితో, ఇంకా ఎలాంటి సినిమా అని. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి పేరు వినగానే భారీ సినిమాలు, అద్భుతమైన విజువల్స్, బలమైన ఎమోషన్స్, ప్రపంచ స్థాయి సాంకేతిక నైపుణ్యం గుర్తుకొస్తాయి. బాహుబలి, త్రిబుల్ వంటి చిత్రాలతో భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన ఆయన ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో వారణాసిను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నప్పటికీ ఇప్పుడు సినీ వర్గాల్లో మరో చర్చ మొదలైంది. అదేంటంటే వారణాసి తర్వాత రాజమౌళి ప్రతి సినిమా పూర్తయ్యేలోపే ఆయన తదుపరి ప్రాజెక్టుపై ఊహాగానాలు మొదలవడం కొత్త విషయం కాదు. ఎందుకంటే ఆయన నుండి వచ్చే ప్రతి సినిమా ప్రేక్షకుల్లో కొత్త అనుభూతిని కలిగిస్తుంది. అందుకే ఈసారి ఆయన ఏ జోనర్ను ఎంచుకుంటున్నారనే అంశంపై అభిమానులతో పాటు సినీ విశ్లేషకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం ప్రముఖ కథా రచయిత కెవి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే రాజమౌళి కోసం కొత్త కథను సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఈ కథ ఇప్పటి వరకు ఆయన చేసిన చిత్రాలకు పూర్తిగా భిన్నంగా ఉండబోతుందనే టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఒక సైన్స్ ఫిక్షన్ లేదా సూపర్ న్యాచురల్ కథను రూపొందించే అవకాశం ఉందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటి వరకు రాజమౌళి చారిత్రక కథలు, ఫ్యాంటసీ, యాక్షన్, పౌరాణిక అంశాలను కమర్షియల్ శైలిలో అద్భుతంగా చూపించారు. ఇప్పుడు సైన్స్ ఫిక్షన్ జానర్ను ఎంచుకుంటే భారతీయ సినిమాకు మరో కొత్త దిశ చూపించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఆధునిక సాంకేతికత, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, శక్తివంతమైన కథతో ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రాజెక్టును ఆయన సిద్ధం చేయవచ్చని ప్రచారం సాగుతోంది. అయితే ఇదొక్కటే కాదు, మరోవైపు కొన్ని ట్రేడ్ వర్గాలు పూర్తిగా భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేసిన రాజమౌళి ఈసారి కొంత ప్రశాంతమైన కథను ఎంచుకునే అవకాశం కూడా ఉందని అంటున్నారు. భారీ యాక్షన్, యుద్ధ సన్నివేశాలు, వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులతో కాకుండా కథకు ప్రాధాన్యమిచ్చే మ్యూజికల్ రియలిజం లేదా ఎమోషనల్ రియలిస్టిక్ డ్రామా వైపు ఆయన అడుగులు వేయవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మ్యూజికల్ రియలిజం అంటే వాస్తవ జీవితంలో జరిగే సంఘటనలకు స్వల్పమైన అద్భుత అంశాలను జోడించి కథను చెప్పే విధానం. ప్రపంచ సినిమాల్లో ఈ తరహా కథలకు మంచి ఆదరణ ఉంది. అలాంటి కథను రాజమౌళి తనదైన శైలిలో తెరకెక్కిస్తే అది కూడా ప్రేక్షకులకు పూర్తిగా కొత్త అనుభూతిని ఇవ్వగలదని సినీ వర్గాలు చెబుతున్నాయి. అంటే మర్యాద రామన్నలాగనమాట. ఏ జోనర్ అయినా సరే రాజమౌళి సినిమాల్లో కొన్ని అంశాలు మాత్రం తప్పకుండా ఉంటాయని అభిమానులు నమ్ముతున్నారు. బలమైన కథ, పాత్రలకు ప్రాధాన్యం, భావోద్వేగాలు, అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు, ప్రపంచ స్థాయి విజువల్స్, ప్రేక్షకులను థియేటర్లో కట్టిపడేసే ఎలివేషన్ సీన్లు ఆయన సినిమాల ప్రత్యేకత. అందుకే ఆయన ఏ కథను ఎంచుకున్నా అది మరోసారి భారతీయ సినిమా స్థాయిని పెంచే చిత్రంగా నిలుస్తుందని అభిమానులు విశ్వసిస్తున్నారు. ఇక రాజమౌళి సినిమాల విజయంలో కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రాసే కథల్లో ఎమోషన్స్, ఊహించని మలుపులు, బలమైన పాత్రలు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తాయి. ఆ కథలను తెరపై రాజమౌళి అద్భుతంగా ఆవిష్కరించడం వల్లే ఆ సినిమాలు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచాయి. అందుకే వీరిద్దరి కలయికలో మరో కొత్త కథ వస్తుందనే వార్త అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇదిలా ఉండగా మరో ఆసక్తికరమైన ప్రచారం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదే తమిళ స్టార్ హీరో సూర్యతో రాజమౌళి సినిమా చేసే అవకాశం ఉందనే వార్త. ఇది ఇప్పటి చర్చ కాదు, చాలా సంవత్సరాలుగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఒక పాత ప్రచారం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. టాలీవుడ్ చరిత్రలో భారీ విజయాన్ని సాధించిన మగధీర సినిమా గురించి తెలిసిందే. అయితే అప్పట్లో ఈ కథకు మొదటగా రామ్ చరణ్ను కాకుండా సూర్యను పరిశీలించారనే వార్త చాలా కాలంగా వినిపిస్తుంది. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు సాధ్యం కాలేదని అప్పట్లో ప్రచారం జరిగింది. అధికారికంగా ఎప్పుడూ దీనిపై స్పష్టత రాకపోయినా రాజమౌళికి సూర్య నటనపై
మంచి అభిమానం ఉందనే విషయం ఇండస్ట్రీలో చాలా మంది చెబుతూ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ ఈ పాత చర్చ కొత్తగా మొదలైంది. ఒకవేళ రాజమౌళి తన తదుపరి సినిమాకు సూర్య హీరోగా ఎంపికైతే అది పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ తెచ్చిపెట్టే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. సూర్య నటన, పాత్రలో ఒదిగిపోయే తీరు, ఎమోషన్స్ ను అద్భుతంగా పలికించే సామర్థ్యం రాజమౌళి విజన్ కు బాగా సరిపోతుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రాజమౌళి పూర్తి దృష్టి ప్రస్తుతం వారణాసి సినిమాపైనే ఉంది. ఈ భారీ అడ్వెంచర్ థ్రిల్లర్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. మహేష్ బాబు ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తూ ఉండగా ప్రముఖ నటి ప్రియాంక చోప్రా కథానాయికగా కనిపించనున్నారు. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. సుమారు 1400 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది. అంతేకాదు ఐమాక్స్ ఫార్మాట్లో పూర్తి స్థాయిలో చిత్రీకరించబడుతున్న తొలి భారతీయ సినిమాగా కూడా కొత్త రికార్డు సృష్టించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా కోసం ఇప్పటికే దేశ విదేశాల్లో విస్తృతంగా చిత్రీకరణ జరిగింది. కాశీ, రామోజీ ఫిల్మ్ సిటీ, కెన్యా అడవులు, అలాగే అంటార్కిటికాలోని రాస్ ఐస్ షెల్ఫ్ ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. ఇంత విభిన్నమైన లొకేషన్లలో షూటింగ్ జరపడం సినిమాపై ఉన్న స్థాయిని మరోసారి చూపిస్తుంది. ప్రస్తుతం చిత్రీకరణ వేగంగా కొనసాగుతుండగా ఈ సినిమాను 2027 ఏప్రిల్ 7న ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ప్రస్తుతం రాజమౌళి దృష్టి పూర్తిగా వారణాసిపైనే ఉన్నప్పటికీ ఆయన తదుపరి సినిమా గురించి వస్తున్న ప్రచారం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. సైన్స్ ఫిక్షన్ చేస్తారా, మ్యాజికల్ రియలిజం వైపు వెళ్తారా, లేక సూర్యతో కొత్త ప్రాజెక్టు ప్రకటిస్తారా అనే ప్రశ్నలకు సమాధానం రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.